Hi, welcome to Sakshi Sports. 17th season, match number 4, Rajasthan Royals, Lucknow Super Giants. ముందు బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ప్రతిభతోటి 82 నాట్అవుట్, దాంతో 193 రన్స్ సాధించగలిగింది. అతనికి అండగా రియాన్ పరాగ్ 43 రన్స్ తోటి మెరవటం, వాళ్ళిద్దరూ ఏకంగా 91 రన్స్ యాడ్ చేయడంతో ఒక పెద్ద స్కోర్ని పెట్టగలిగింది. ఈవెన్ యాక్చువల్గా ఈ జోడీ బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో 200+ ఖచ్చితం అనిపించింది. బట్ పరాగ్ అవుట్ అవటం, ఆ తర్వాత వెంటనే హెట్మైర్ కూడా కేవలం 5 రన్స్కి అవుట్ అవడంతో వాళ్ళు అనుకున్నటువంటి దానికి కనీసం 10-15 రన్స్ తక్కువలోనే ఆగిపోయింది అనుకోవచ్చు. బట్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఎల్ఎస్జీ మీద 20 రన్స్ విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. ఎల్ఎస్జీ ప్రయాణం కూడా అలాగనే జరిగింది. మొదట ఆశించినటువంటి ప్రారంభం లభించలేదు. పర్టికులర్గా ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలోనే తన మొదటి స్పెల్లోనే వికెట్లు తీయటం అలవాటుగా మార్చుకున్నటువంటి ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లని తీయటం కేవలం 7 రన్స్ మాత్రమే ఇవ్వడంతో ఒత్తిడి ఎల్ఎస్జీ మీద కనబడింది. బట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అండ్ నిక్లస్ పూరన్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్, 85 రన్స్ యాడెడ్. సో దాంతో ఖచ్చితంగానే ఎల్ఎస్జీ మ్యాచ్ని రాయల్స్ చేతి నుంచి తీసుకెళ్ళిపోతుందేమో, రాయల్ విక్టరీ అందుకుంటుందేమో సూపర్ జైంట్స్ అనిపించింది. బట్ రాహుల్ 18th ఓవర్లో అవుట్ అయిన తర్వాత మళ్ళా ఒడిదుడుగులకి లోనైంది. ఒకవైపు పూరన్ 63 రన్స్ చక్కటి బ్యాటింగ్ చేశాడు, కానీ ఇంకొక ఎండ్లో రాహుల్ తర్వాత ఆ రకమైనటువంటి సహకారం లభించకపోవడంతో 20 రన్స్ వెనకబడ్డారు విజయానికి. అశ్విన్ మొదటి ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఇక్కడ సంజుని మెచ్చుకొని తీరాలి. సీనియర్ బౌలర్ మీద నమ్మకం ఉంచి అతన్ని కొనసాగించడం, అశ్విన్ కీలకమైనటువంటి వికెట్ తీయటం, ఈవెన్ దీపక్ కూడా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో చహల్ తన మొదటి ఓవర్లోనే దీపక్ కూడా వికెట్ని సాధించడంతో ఖచ్చితంగానే ఆర్ఆర్ మ్యాచ్లోకి వచ్చింది, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలిగింది. రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం అనేటువంటిది ఎల్ఎస్జీ అభిమానులకి ఏ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాక్షి స్పోర్ట్స్.